ఒక 4 కండిషన్లు పెట్టారు, 9 కండిషన్లు పెట్టారు. ఫస్ట్ దాంట్లో మళ్ళీ 4 కండిషన్లు ఒప్పుకోండి అన్నారు. ఆ 4 ఏంటంటే, ఒకటి, మేము ఎవరినైనా పెట్టుకొని ఎక్కడైనా షూటింగ్ చేస్తాం, దానికి మీరు అందరూ ఒప్పుకోవాలి అన్నారు. 2, ఫైటర్స్ డాన్సర్స్ కి మాకు రేషియో ఉండేది ఎప్పటి నుంచో, గత 50 సంవత్సరాల నుంచి పెద్దలు పెట్టారు ఆ రేషియోని కూడా. వారిని ఎవరిని సంప్రదించుకున్న రేషియో తీయాలి, రేషియో లేకుండా పనిచేయాలి అన్నారు. నెంబర్ 3, మనకి ఆదివారాలు కూడా డబుల్ కాల్ షీట్ ఉంటాయి కొందరికి, కొన్ని యూనియన్లకి. మేము ఓన్లీ సింగిల్ కాల్ షీటే ఇస్తాము, మీరు తప్పనిసరిగా ఒప్పుకోవాలి అన్నారు. 4వది, మనం 50 సంవత్సరాల ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి కూడా 6 గంటల నుంచి 6 గంటల కాల్ షీట్ కి మన మైండ్ కానీ మనం కానీ మొత్తం కూడా అలవాటు పడ్డాం. ఎక్కడైనా సరే వివిధ రాష్ట్రాల్లో అంతా కూడా కాల్ షీట్ల ప్రకారమే ఉంటుంది. ఆ విషయం అందరికీ తెలుసు. కానీ వారు కొత్తగా ఇప్పుడు 9 గంటల నుంచి 9 గంటల కాల్ షీట్ కావాల్సిందే అని వారు చెప్పడం జరిగింది. దానికి మేము పలు రకాలుగా ఈ రోజు వరకు కూడా దాన్ని ఆమోదించలేదు. తర్వాత దాంట్లో నుంచే కొందరు నిర్మాతలు బయటకు వచ్చేసి చాలా మంది మాట్లాడారు, వీళ్ళు నాయకులు రాజకీయాలు చేస్తున్నారు, కార్మికులు ఒప్పుకుంటున్నారు, వారికి చెప్పట్లేదు అని. ప్రతి విషయం కూడా మీ కార్మిక నాయకులు అందరూ కూడా మీ అందరికీ ప్రతి ఒక్క విషయం కూడా తెలియజేస్తూనే ఉన్నాం. ఈ 15 రోజుల నుంచి ఏం జరుగుతుంది కూడా మీ అందరికి తెలుసా తెలీదా? కానీ మనలో ఐక్యత లేదని, వారు ఏమి చేయలేరని, 10 రోజులు వాళ్ళు షూటింగ్ బంద్ చేస్తే వాళ్ళే మన దగ్గరకు వస్తారని, వారే కడుపు కాలితే వాళ్ళే వస్తారనే విధంగా ఎవరికి నచ్చినట్టుగా వారు మాట్లాడుతూ ఉన్నారు. ఆ విషయాలు మాకు చాలా బాగా కలుగుతున్నాయని చెప్పేసి పలుసార్లు ఛాంబర్ లో చెప్పాం. సార్ మీరు పెంచిన తర్వాత మీ కండిషన్లు ఏంటో అన్ని మాట్లాడుతున్నాం, ఎంత పెంచుతారో క్లారిటీ చెప్పండి, కానీ అనవసరమైన విషయాలు మా కార్మికులు ఓపికను గనక తప్పుపడితే మాత్రం సహించేది లేదు. కాబట్టి మీరు కార్మికులు ఒక్క మాట అంటానికి కూడా వీల్లేదని మేము ఛాంబర్ లో చెప్పాం. ఆ తర్వాత అసలు కార్యక్రమం స్టార్ట్ అయింది. మరలా లేబర్ కమిషన్ ఆఫీస్ దగ్గర తీసుకెళ్లి లేబర్ చట్టాలు కాదు, మేము చెప్పే విధంగా వారి మీద ఒత్తిడి తేవాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేశారు మా నాయకులందరితో కూడా. మేము ఒకటే, మా వెనక కార్మికులు ఉన్నారు సార్, మేము ఇక్కడ గదుల్లో కూర్చొని నిర్ణయించడానికి ఏమీ ఉండదు, మేము కార్మికులు ఏది చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం తప్ప ఇక్కడ ఎవరు సొంత నిర్ణయాలు ఉండవు. మీరు గతంలో ఏమన్నా చూసారో కానీ ఇక్కడ లోపల కూర్చొని సంతకాలు పెట్టేది ఇప్పుడు ఎవరు అట్లా లేరు. కాబట్టి ఏదన్నా సరే కార్మిక సమక్షంలో తేల్చుకుంటాం. కార్మికులు దానికి అందరూ ఒప్పుకుంటే, కొందరు ఎవరో ఒప్పుకోరు, ఒక ఏంటి ఒకళ్ళు ఒప్పుకోరు, కానీ మెజార్టీ సభ్యులు కనుక ఒప్పుకుంటే మీరు చెప్పిన ప్రతి ఒక్క విషయానికి కూడా మేము కట్టుబడి ఉంటామని చెప్పేసి ఛాంబర్ పెద్దలు చెప్పడం జరిగింది.